ధనవంతుడు అనే పదానికి పర్యాయ పదమతడు. సాఫ్ట్వేర్ సామ్రాజ్యానికి సృష్టికర్త. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 19 సంవత్సరాలు ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన రోజుకి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తన ఆస్తి మొత్తం ఖర్చు అవడానికి 240 సంవత్సరాలు పడుతుంది. 9,41,000 కోట్ల రూపాయలతో ఆయన ఇప్పటికీ 4వ స్థానంలో ఉన్నారు. ఆయనే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. అంతేకాదు, తనకి ఉన్న ఆస్తిలో 95% నిరుపేదలకు దానం చేసి మనసున్న కుబేరుడు అనిపించుకున్నారు. అసలు కాలేజీ చదువుని మధ్యలోనే ఆపివేసిన ఒక కుర్రవాడు ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని ఎలా నిర్మించారు, అసలు ఆ స్థాయికి ఎలా ఎదిగారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్లో అయినా మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బిల్ గేట్స్ 1955వ సంవత్సరం అక్టోబర్ 28న అమెరికాలోని సియేటల్ నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుండి లెక్కలన్నా కంప్యూటర్ అన్నా బిల్ గేట్స్కి చాలా ఇష్టం. తనకి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక గేమ్కి ప్రోగ్రామింగ్ రాశారు. హై స్కూల్ చదువుతున్నప్పుడు ఆ స్కూల్ కంప్యూటర్స్ని హ్యాక్ చేసి స్కూల్లోని ఏ సెక్షన్లో అయితే అందమైన అమ్మాయిలు ఉండేవారో ఆ క్లాస్లోకి బిల్ గేట్స్ తన పేరుని మార్చుకునేవారు. అలాగే అందమైన అమ్మాయిల పక్కన తన పేరు వచ్చేలా రోల్ నెంబర్స్ని కూడా మార్చేవారు. బిల్ గేట్స్కి తన పై తరగతికి చెందిన పాల్ ఎలన్తో స్నేహం కుదిరింది. పాల్ ఎలన్కి కూడా కంప్యూటర్లు అంటే పిచ్చి. ఇద్దరూ కలిసి ఖాళీ దొరికినప్పుడల్లా కంప్యూటర్ల పైనే సమయం గడిపేవారు. కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు కూడా రాసేవారు. బిల్ గేట్స్ ని లాయర్ చేయాలనేది బిల్ గేట్స్ తల్లిదండ్రుల కోరిక. కానీ బిల్ గేట్స్ కి కంప్యూటర్లు అంటే చాలా ఇష్టం. ఇక తల్లిదండ్రుల కోరిక మేరకు హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. ఒకరోజు బిల్ గేట్స్ అనుకోకుండా పాపులర్ ఎలక్ట్రానిక్స్ అనే మ్యాగజైన్ ని చూశారు. దాని కవర్ పేజ్ మీద ఆల్టైర్ 8800 అనే ఒక కంప్యూటర్ గురించి ప్రచారించడం జరిగింది. అయితే ఆ కంప్యూటర్ ని రన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కోసం ఆ కంపెనీ ఎదురు చూస్తుందని బిల్ గేట్స్ కి తెలిసింది. స్నేహితులిద్దరికీ ఇదే మంచి సమయం అనిపించింది. ఆల్టైర్ కంపెనీని కలిసి ఆ సాఫ్ట్వేర్ ని తాము ఇస్తామని చెప్పారు. దానికోసం ఇద్దరు కలిసి హార్వర్డ్ కంప్యూటర్ సెంటర్లో 2 నెలల పాటు రాత్రి పగలు కష్టపడి సాఫ్ట్వేర్ ని తయారు చేశారు. అది ఆల్టైర్ కంప్యూటర్స్ లో చాలా బాగా పనిచేసింది. అప్పట్లో కంప్యూటర్ ఇండస్ట్రీలో ఇది ఒక సంచలనం. ఇద్దరి స్నేహితులకి మంచి పేరు వచ్చింది. అప్పుడే ఇద్దరు కలిసి 1975వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అప్పటికి బిల్ గేట్స్ వయసు కేవలం 19 సంవత్సరాలే. ఆ రోజుల్లో ఎక్కువ కంప్యూటర్లను అమ్మే IBM కంపెనీ తాము విడుదల చెయ్యబోయే పర్సనల్ కంప్యూటర్లకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని బిల్ గేట్స్ ని కోరింది. దానికోసం బిల్ గేట్స్ అప్పటికే ఉన్నటువంటి ఒక OS ని $50,000 కొని దాన్ని ఇంకా అభివృద్ధి చేసి MS-DOS ఆపరేటింగ్ సిస్టమ్ అనే పేరుతో IBMకి అందించారు. అప్పటి నుండి మైక్రోసాఫ్ట్ వెనుతిరిగి చూడలేదు. కొన్ని రోజుల్లోనే మైక్రోసాఫ్ట్ $1 మిలియన్ కంపెనీగా మారింది. మైక్రోసాఫ్ట్ ని అభివృద్ధి చేయడం కోసం హార్వర్డ్ యూనివర్సిటీ చదువును మధ్యలోనే ఆపివేశారు బిల్ గేట్స్. కొంతకాలం తరువాత 1986లో బిల్ గేట్స్ విండోస్ ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే విండోస్ ఒక మైలురాయి. విండోస్ రూపకల్పనతో సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని బిల్ గేట్స్ తన హస్తగతం చేసుకున్నారు. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్నిటికీ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా చేసిన బిల్ గేట్స్ తనకి ఆ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నారు. బిల్ గేట్స్ తనకి 30 ఏళ్ల వయసు వచ్చేసరికి మిలియనీర్ అవ్వాలనేది తన కోరిక. కానీ తనకి 31 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏకంగా బిలియనీర్ అయ్యారు. అప్పట్లో 95% ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ మైక్రోసాఫ్ట్ చేతిలోనే ఉండేది. బిల్ గేట్స్ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ తప్ప మరి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రాకుండా చేస్తున్నాడని చాలా కంపెనీలు కోర్టుకు కూడా వెళ్ళాయి. చాలా కాలం వరకు ఎన్నో కేసులు కూడా నడిచాయి. కానీ బిల్ గేట్స్ ఏమాత్రం భయపడలేదు. కొత్తగా ఇంటర్నెట్ అనేది అప్పుడే మార్కెట్లోకి వస్తున్న రోజులవి. ఆ సమయంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే పేరుతో ఒక సెర్చ్ ఇంజిన్ స్టార్ట్ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో మైక్రోసాఫ్ట్ ని పరుగులు పెట్టించారు. 1994వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్లోనే పనిచేస్తున్న మెలిండా అనే ఈమెను బిల్ గేట్స్ వివాహం చేసుకున్నారు. క్రమక్రమంగా బిల్ గేట్స్ సంపాదన పెరుగుతూ వచ్చింది. ఎంత అంటే గత 29 సంవత్సరాలలో 19 సార్లు బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచారు.
బిల్ గేట్స్ జీవితంలో డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మరో ఎత్తు. తన సంపాదనను ప్రపంచం మేలు కోసం ఖర్చు చేస్తేనే తన సంపాదనకు శాంతికత చేకూరుతుందని భావించి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకి కృషి చేస్తున్నారు. దీనికోసం తన ఆస్తిలో 36 బిలియన్ల డాలర్లను అంటే 2,40,000 కోట్ల రూపాయలకు పైనే దానం చేశారు. ఎన్నో దేశాలలో నిరుపేద పిల్లలకి టీకాలను అందించి 50 లక్షలకు పైగా పిల్లల ప్రాణాలను కాపాడారు. ఎంతో మంది జీవితాలలో వెలుగుని నింపారు. 2035 నాటికి ఈ భూమి మీద ఒక పేద దేశం కూడా ఉండకూడదనేది బిల్ గేట్స్ కోరిక. వారసత్వంగా వచ్చిన ఆస్తితో తమ పిల్లలు ఏ కష్టం పడకుండా హాయిగా గడపాలని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ బిల్ గేట్స్ అలా కాదు. తమ పిల్లల జీవితానికి సంబంధించిన అన్ని పాఠాలను స్వయంగా నేర్చుకోవాలి. పిల్లలు తమ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో ఆయనకి అన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నప్పటికీ తన పిల్లలు ఒక్కొక్కరికి కేవలం 10 మిలియన్లు చెందేలా వీలునామా రాశారు. మిగిలిన తన ఆస్తి అంతా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కి రాసేశారు. అంతేకాదు బిల్ గేట్స్ తన స్నేహితుడు మరియు ప్రపంచంలో 6వ ధనవంతుడైన వారెన్ బఫెట్ తో కలిసి ద గివింగ్ ప్లెడ్జ్ అనే ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా ప్రపంచంలోని ధనికులందరినీ తమ సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాల్సిందిగా పిలుపుని ఇచ్చారు. దీంతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్, ఎలాన్ మస్క్, అలాగే మన దేశం నుండి అజింక్ ప్రేమ్జీ, కిరణ్ మజుందర్స్ ఇలా ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా బిలియనీర్లు తమ సంపదను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ బిల్ గేట్స్ ఎంతో సామాన్యంగా సరదాగా ఉంటారు. Who? Him? Who? Him? Who? Him? Him? Who? Me? I don't know why you're not there. I keep No way! what is love? Baby, don't ఆయన తన బిజినెస్ కార్పొరేట్ మీటింగుల కన్నా పేద ప్రజలు వాళ్ళ ఆరోగ్యం, విద్యను అభివృద్ధి చేసే పనుల్లోనే ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. ఒక్క 100 రూపాయలు దానం చేసి మనంత తోడు లేడు అనుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా లక్షల కోట్లను దానం చేయడం అంత సులభం కాదు. ఎక్కడో అమెరికాలో అద్దాల మేడలో ఉండే బిల్ గేట్స్ కి నైజీరియా, కెన్యా, ఆఫ్రికా వంటి పేద దేశాల్లోని ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి ఎంతో మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగుని నింపుతున్న బిల్ గేట్స్, ఆయన జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు. అలా పోల్చుకుంటే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే. నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు. కానీ అదే నీ దగ్గర డబ్బు లేకపోతే ఈ ప్రపంచం మొత్తం నిన్ను మర్చిపోతుంది. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే అది నీ తప్పే. సో ఇది ఫ్రెండ్స్ బిల్ గేట్స్ బయోగ్రఫీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ శ్రీ సైనింగ్ ఆఫ్.